హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోహరి పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళ మనసుల్ని మార్చేస్తూ ఉంటుంది. బాగి మీద లేనిపోయినవన్నీ చెప్తూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది పిల్లలు. నేను ఫ్రెండ్ని. నేను మీతో స్ట్రిక్ట్గా ఉన్నది కేవలం మీరు డిసిప్లైన్గా ఉండాలని మాత్రమే. బాగి మిమ్మల్ని కూడా మార్చేస్తుంది, తన వలలో వేసుకుంటుంది. మొదట మీరు బాగిని నమ్మారంటే కనుక ఎవరిని దూరం చేస్తుందో తెలుసా? మీ నాన్నని మీకు దూరం చేసేస్తుంది అని ఆగానే ఇక పిల్లలు చాలా భయపడిపోతూ ఉంటారు, షాక్ అయిపోతారు, మనోహరి మాటల్ని నమ్మేస్తూ ఉంటారు. మీ నాన్నని దూరం చేస్తుంది, తర్వాత అరుని కూడా దూరం చేస్తుంది, అరు జ్ఞాపకాలని లేకుండా చేస్తుంది ఆ మిస్సమ్మ ఈ ఇంట్లో అని చెప్పగానే పిల్లలు నమ్మేస్తారు. జాగ్రత్త పిల్లలు, మీరు నా కుటుంబం, నా ఆరుని మీ జ్ఞాపకాలలో బ్రతకనివ్వండి అని చెప్తూ ఉంటుంది. దయచేసి ప్లీజ్ అరుని మీ జ్ఞాపకాలలో ఉంచండి, దూరం చెయ్యొద్దు, నాకు మిగిలింది మీరు మాత్రమే అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాధపడుతూ పిల్లలందరూ బాధపడుతూ ఉంటారు. ఇక్కడ గుప్తా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు అమర్ కోసం, బాగీ కోసం. మీకెందుకు అంత టెన్షన్ గుప్తా గారు? నాకు టెన్షన్ ఉందంటే ఒక అర్థం ఉంది, మీరెందుకు అంత ఎదురు చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అరు. చూద్దాం ఏం జరుగుతుందా అని నాకు చాలా ఆతృతగా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇంతలోపు అమర్ అక్కడ ఇంటికి తిరిగి వస్తాడు. ఇక అమర్ రావడంతో అరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ అంజు బాగి మీద చాలా కోపంగా ఉంటుంది. మిస్ అమ్మ మనని అర్థం చేసుకుంది అనుకున్నాం, మనం ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అమ్మలాగా అనుకున్నాం, అన్నీ షేర్ చేసుకుందాం అమ్మలాగా, అన్నీ మనల్ని అర్థం చేసుకుంది, దగ్గరికి తీసుకుంది, మంచిగా మాట్లాడింది, కానీ ఇలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ముసుగు వేసుకొని వచ్చి ఇలాగా నాన్న పక్కన కూర్చొని పెళ్లి చేసుకుంటుందని, తాళి కట్టించుకుంటుందని, అమ్మ స్థానాన్ని తీసేసుకుంటుందని అస్సలు ఊహించలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, మనల్ని ఇంత మోసం చేస్తుంది మిస్ అమ్మ అని అస్సలు అనుకోలేదు, మనల్ని నమ్మించింది. నాన్న పెళ్ళి ఎలాగైనా మనోహరి ఆంటీతో ఆపేస్తాను అని చెప్పి చివరికి ఇలా చేసింది అని అనటంతో ఇక అమ్ము అంటుంది, అసలు ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? మనం అమ్మని ఇంకొకరిలో వెతుక్కున్నాము, అందుకే ఇలా జరిగింది. అమ్మ చనిపోయింది, ఇంకొకరి స్థానంలో ఎప్పటికీ రాదు అమ్మ. ముందు మనం అలా అమ్మని వెతుక్కోవటం మానేయాలి. మనం నలుగురం మనం మాత్రమే ఉండాలి. ఏ కష్టం వచ్చినా ఏదైనా మన నలుగురమే సాల్వ్ చేసుకోవాలి. ఇంకొకరిని ఎప్పుడూ నమ్మకూడదు. అలా ఇంకొకరిని నమ్మటం వల్లే ఇదంతా వచ్చింది మనకి. ఇక నుంచి మనం మిస్ అమ్మతో మాట్లాడొద్దు, మిస్ అమ్మ దగ్గరికి కూడా వెళ్ళొద్దు, మాట ఇవ్వండి అని చెప్పి అంజు పాప అడుగుతూ ఉంటుంది. అందరూ ప్రామిస్ చేసుకుంటారు, మిస్ అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు, మిస్ అమ్మతో మాట్లాడకూడదు అని చెప్పి. ఇక అందరూ గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనా మనం నలుగురమే ఉండాలి అని చెప్పి అనుకుంటారు. ఇది ఇలా ఉండగా అక్కడ అమర్ సరాసరి లోపలికి వచ్చేస్తూ ఉంటాడు. కానీ అమర్ వాళ్ళ అమ్మ అంటుంది, అమర్ పెళ్ళైన తర్వాత మొదటగా ఇంటికి వస్తున్నప్పుడు అలా లోపలికి వచ్చేయకూడదు, హారతి ఇవ్వాలి, దిష్టి తీయాలి, అప్పుడే లోపలికి రావాలి అని చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఇదంతా అవసరమా? అసలు ఇష్టం లేని బంధాన్ని ఎలా దగ్గరికి తీసుకోమంటావు అని అడుగుతూ ఉంటాడు. దైవ నిర్ణయం అది, ఎలా ఉన్నా మనం ఒప్పుకోవాల్సిందే. ఆ దేవుడికి తెలియదా? మనని పుట్టించాడు, మనకేమివ్వాలో ఆ దేవుడికి తెలుసు అమర్, అంతా సాంప్రదాయబద్ధంగానే జరగాలి అని చెప్తూ ఉంటుంది. ఇక మనోహరి ఇదంతా కిటికీలో నుంచి చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది. మిస్ అమ్మ, చెప్తాను నీ సంగతి, నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ అమర్ అలానే గుమ్మం బయట నుంచొని ఉంటాడు. మిస్ అమ్మ కూడా వచ్చేస్తుంది ఉండు అని అమర్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. ఇక అరు గుప్తా మిస్ అమ్మ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ బాలిక వస్తుందంటావా అని గుప్తా అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అరు అంటుంది, మా మామయ్య మంచి మాటగారి, ఎలాగైనా సరే మిస్ అమ్మని ఒప్పించి ఇంటికి తీసుకొస్తారు, చూస్తూ ఉండండి అని చెప్తూ ఉండగానే మిస్ అమ్మ కారులో ఇంటికి వస్తుంది. ఇక అరు అంటుంది, చూసారా గుప్తా గారు, నేను చెప్పాను కదా గుప్తా గారు బాగి వస్తుందని అని చెప్పడంతో ఇక సంతోషపడుతూ ఉంటుంది అరు.
బాగి చాలా భయపడుతూ కారు దిగుతుంది. వెనకాలే రామ్మూర్తి, మంగళ కూడా వస్తారు. మిస్ అమ్మని కరుణ దగ్గరుండి లోపలికి బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. గుమ్మం దగ్గర అమర్ని చూసి బాగి చాలా భయపడుతూ ఉంటుంది. చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అమర్. ఇక బాగి అయితే, అమ్మో చూసావా ఎంత సీరియస్గా చూస్తున్నాడో, నాకు మూడింది అని చెప్పడంతో కరుణ అంటుంది, నువ్వు నీ కోపాన్ని బయట పెట్టకు, ఆ ఛాన్స్ కూడా నీకు లేదు, నవ్వుతూనే ఉండాలి నువ్వు అని నచ్చ చెప్తూ ఉంటుంది. నువ్వు చేసుకొచ్చింది పెళ్ళి ఇష్టం లేకుండా తాళి కట్టించుకున్నావు, ఇక నువ్వు సీరియస్గా ఉండకు అని నచ్చ చెప్తూ ఉంటుంది. అలానే బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటుంది గుమ్మం దగ్గరికి. మంగళ అయితే ఈ ఇంటిని చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ ఆస్తి అంతా బాకీదే, అంటే నాదే అని లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. మనోహరిని చూసి, అమ్మో ఈ మనోహరి ఏంటి ఇంత కోపంగా చూస్తుంది, చంపేస్తుందా ఏంటి అని భయపడుతూ ఉంటుంది. ఇక బాగిని కరుణ బలవంతంగా అమర్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అమర్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. చూసావా ఆ బాలికని, చెయ్యని తప్పుకి నువ్వు ఎలా ఇరకాటంలో పెట్టేశావో అని గుప్తా అరువుకి చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంది గుప్తా గారు, వాళ్ళిద్దరు అపార్థాలు తొలగిపోయి చూడండి తర్వాత ప్రేమగా ఉంటారు. బాగి తెలుసుకుంటుంది ఈ పెళ్ళి తన మంచి కోసమే జరిగింది అని అనుకుంటుంది, చూస్తూ ఉండండి అని చెప్తూ ఉంటుంది. ఇక వెనకాలే రామ్మూర్తి వచ్చి, క్షమించండి బాబు అని అమర్ని అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ దయచేసి మీరు అలా అనకండి, మీ కూతురు చేసిన తప్పుని మీరు వెనకేసుకురావద్దు, మీ తప్పేమీ లేదు, ఇష్టం లేని బంధాన్ని మనం బలవంతంగా ఒప్పించలేము అని చెప్తూ ఉంటాడు. ఇక అమ్మ ఎంతసేపు, ముందు అదేదో దిష్టి తీయాలన్నావుగా, లోపలికి పిలువు తొందరగా దిష్టి తీసి అని అనటంతో ఇక అమర్ వాళ్ళ అమ్మ నీలా దిష్టి తీసుకురా అని చెప్పడంతో హారతి పళ్ళం తీసుకొని వస్తుంది నీలా. ఇక అమర్ పక్కన నుంచు అని మిస్సమ్మకి సైగ చేసి చెప్తూ ఉంటుంది. కానీ మిస్సమ్మ చాలా భయపడుతూ ఉంటుంది అమర్ పక్కన నుంచోవటానికి. కరుణ బలవంతంగా అమర్ పక్కకి నెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా బాగి వెళ్ళి అమర్ మీద పడుతుంది. చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. బాగి సారీ అని భయపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక పిల్లలు కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు. పిల్లలు హాయ్ అని మిస్సమ్మ స్లోగా చెప్తూ ఉంటుంది. కానీ పిల్లలు కోపంగా చూస్తూ ఉంటారు. కరుణ పిల్లలు కూడా చూడవే ఎంత కోపంగా చూస్తున్నారో నన్ను అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక మిస్సమ్మకి అమర్కి హారతిస్తారు. లోపలికి కుడికాలు లోపలికి పెట్టి రమ్మని పిలుస్తూ ఉంటారు. కానీ మిస్సమ్మ భయపడుతూ ఉంటుంది. అమర్ మీదకి మళ్ళీ పడుతుంది కరుణ తోయటంతో. ఆగండి ఆగండి, ముందు పేర్లు చెప్పుకొని లోపలికి వెళ్ళాలి అని చెప్పడంతో ఇదంతా ఇప్పుడు అవసరమా అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇది మనం సాంప్రదాయం కదా ఆంటీ అని చెప్పడంతో అవును సాంప్రదాయమే కానీ అని చెప్తూ ఉండగా ఇక అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కుడికాలు లోపలికి పెట్టి లోపలికి వెళ్తారు. తర్వాత మిస్సమ్మని దీపం వెలిగించమని చెప్పడంతో మిస్సమ్మ దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగిస్తుంది. తీసుకొచ్చి అమర్కి హారతిస్తూ ఉంటుంది. అమర్ చేతిలో అక్షింతలు పెడతారు. కాళ్ళకి దండం పెడుతుంది మిస్సమ్మ. ఇక ఒక్కసారిగా ఉరుములు మెరుపులు రావటంతో అమర్ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అమర్ బాగిని అర్థం చేసుకుంటాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.